హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ప్రాన్స్ బిర్యానీ ఫ్రెండ్స్. ప్రాన్స్ బిర్యానీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను 1.5 కేజీ ప్రాన్స్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. తీసుకొని శుభ్రంగా తొక్కు తీసి ఉప్పు వేసి బాగా కడిగి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ను తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ను వేసి ఈ రొయ్యల్ని అందులోకి ఒక 5 నిమిషాల పాటు ఉంచేయాలి. 1.5 కేజీ రొయ్యలకి 750 గ్రాముల రైస్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే 3 గ్లాసుల బియ్యాన్ని బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళల్లో 10 నిమిషాలు నాననివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తరువాత 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తరువాత వాటర్లో నానబెట్టిన రొయ్యల్ని వాటర్ ఏమీ లేకుండా వంచేసుకొని తీసేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని రొయ్యల్ని వేసేసుకొని రొయ్యల్లోకి ఒక స్పూన్ సాల్ట్ను కూడా వేసేసుకోవాలి. సాల్ట్ను వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలిపి మంటను హై ఫ్లేమ్లోనే పెట్టి, మనం రొయ్యల్లో వాటర్ అనేది వేయలేదు, కానీ రొయ్యల్లోని వాటరే మొత్తం రిలీజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యల్లోని వాటర్ మొత్తం ఇంకిపోయిన తరువాత 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ ధనియాల పొడి ఈ విధంగా వేసుకొని మొత్తం 5 నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ మసాలాలన్నీ రొయ్యలకి పట్టే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కడాయిని పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తరువాత చిన్న గ్లాస్ ఆయిల్ని వేసుకోవాలి. అంటే 100 ml ఉంటుంది ఫ్రెండ్స్. 100 ml ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తరువాత 1 స్పూన్ షాజీరా, 2 ఇంచుల దాల్చిన చెక్క, లవంగాలు, 2 యాలకులను వేసుకోవాలి. అదేవిధంగా 2 బిర్యానీ ఆకులు, ఒక మరాఠీ మొగ్గను కూడా వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై చేసి 4 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ కలర్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత ఒకసారి మళ్ళా బాగా కలిపి 4 మీడియం సైజ్ టమోటాలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. టమోటాలను వేసేసుకున్న తర్వాత టమోటాలు మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలిపి మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి టమోటాలు మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా టమోటాలు మెత్తగా కుక్ అయిపోయిన తరువాత 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని అన్నిటినీ ఇందులోకి వేసేసుకోవాలి. ఈ రొయ్యలు వేసేసిన తర్వాత మసాలా మొత్తం రొయ్యలకి పట్టేటట్టు ఒక 2 నిమిషాలు ఈ విధంగా బాగా కలిపి 5 స్పూన్ల పెరుగును వేసేసుకోవాలి. పెరుగును కూడా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల గరం మసాలాను కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపి 5 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ అవ్వనివ్వాలి. ఈ విధంగా ఈ మసాలా మొత్తం రొయ్యలకి పట్టేలోపు మనము రైస్ని కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టుకొని రైస్కి 2 లీటర్ల వాటర్ని పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ షాజీరా, 2 ఇంచుల దాల్చిన చెక్క, లవంగాలు, కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా రైస్కి సరిపడా 1 స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోవాలి. అదేవిధంగా 2 స్పూన్ల ఆయిల్ను కూడా వేసి మూత పెట్టి బాగా కాగనివ్వాలి. ఈ విధంగా వాటర్ బాగా కాగిన తరువాత
వాటర్ అనేది వంచేసుకొని మనం రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ విధంగా రైస్ని వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపి 2 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. ఈ విధంగా మనం వాటర్ బాయిల్ చేసి వేయడం వల్ల రైస్ అనేది త్వరగా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకు 80% వరకు రైస్ కుక్ అయితే చాలు. ఈ విధంగా మెతుకుని పట్టుకొని చూస్తే లోపల హార్డ్గా ఉండాలి, పైన సాఫ్ట్గా కుక్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని మనం రెడీ చేసుకున్న ప్రాన్స్ మిశ్రమంలోకి రైస్ని ఈ విధంగా వేసేసుకోవాలి. రైస్ మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి బాగా ఈ మసాలా మొత్తాన్ని రైస్కి కలిసేటట్టు, రొయ్యల్ని మసాలాని మొత్తం ఈ విధంగా రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తరువాత ఒక 4 స్పూన్ల నెయ్యిని పైన వేసేసుకోవాలి. నెయ్యిని ఈ విధంగా పైన మొత్తం వేసుకున్న తరువాత అదేవిధంగా ఒక 10-15 జీడిపప్పు పలుకులను కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా జీడిపప్పులను కూడా వేసేసుకున్న తర్వాత మూత పెట్టి 15 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. ఈ విధంగా 15 నిమిషాలు కుక్ అయిన తర్వాత మూత తీసి చూసేద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ పొడి పొడిలాడుతూ ప్రాన్స్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోబాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.